హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు వినయస్ యాప్టిట్యూడ్ హబ్. డే 1. ఈరోజు మనం నెంబర్స్ నేర్చుకోబోతున్నాం. నెంబర్స్ మాత్రమే కాదు, ఇందులో ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అండ్ బేసిక్స్ కూడా నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనకు నెంబర్స్ అనగానే గుర్తు వచ్చేటి ఏంటి? న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్, composite number. Now we are going to discuss one by one each. న్యాచురల్ నెంబర్ అంటే మనకు తెలిసిందేంటి? ఏ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. అంటే 1 నుండి ఇన్ఫినిటీ నెంబర్స్ వరకు ఏ నెంబర్స్ అయినా న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్లో జీరోని మనం ఇంక్లూడ్ చేయం. అండ్ హోల్ నెంబర్స్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు న్యాచురల్ నెంబర్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. అంటే ఇందులో న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉండదు. 1 నుండి ఇన్ఫినిటీ వచ్చేదాన్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. అండ్ 0 to ఇన్ఫినిటీ వచ్చేదాన్ని మనం హోల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంటీజర్స్. What is integers? Integers is nothing but positive and negative numbers, like positive and negative numbers అంటే +2, -2, 0, 0 పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ని మాత్రం మనం ఇంటీజర్స్ అని అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఎ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 and itself మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రైమ్ నెంబర్స్. వాట్ ఈస్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటి అని అంటే విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, 1 and itselfని మనం ప్రైమ్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అని నథింగ్ బట్ ఇందులో మనం 1 and itself అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ప్రైమ్ నెంబర్స్లో. వేరస్ కాంపోజిట్ నెంబర్స్లో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వి సే ఇట్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్లో ఒకే ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఆ ఈవెన్ నెంబర్ వచ్చేసి 2. మిగతా అన్ని మనకు ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అనేది ఒకటే ఉంటుంది, అదేంటంటే 2. ఈవెన్ నెంబర్ 2 అని అంటున్నా. అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అని అంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అని ఉంటాయి మనకు. ఈవెన్ అని అంటే ఏంటి అని అంటే విచ్ హ్యాజ్ ఎ మల్టిపుల్స్ ఆఫ్ 2, విచ్ ఆర్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 2 అని అంటే 2 టేబుల్ మన అందరికీ వచ్చి ఉంటుంది కదా. ఆ 2 టేబుల్లో వచ్చే అన్నిటిని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. వెరాస్ ఆడ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ 2 టేబుల్లో రానివి విచ్ ఆర్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 we say it as a odd number. Like example 2, 4, 6, 8 so on. We say it as a even number. 1, 3, 5, 7, 11 సో ఆన్ ఇన్ఫినిటీ. దీన్ని మనం ఆడ్ నెంబర్ అని మాత్రం అని అంటాం. గాట్ ఇట్? హ్యావ్ ఏ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? దీన్ని మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. గాట్ ఇట్? నెంబర్స్ అంటే ఇవే: న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్స్, ప్రైమ్, కాంపోజిట్, ఈవెన్ అండ్ ఆడ్. నెక్స్ట్ మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్కి వెళ్దాం. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకోండి తీసుకోండి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. అప్పటి నుండి ఫ్యాక్టర్స్ ఏదో మల్టిపుల్స్ అని అంటారు. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి అని అంటే ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ నెంబర్ దట్ డివైడ్స్ another number ఎగ్జాక్ట్లీ. ఏదో చెప్తున్నావు అర్థం కావట్లే అని ఏంటంటే ఏదైనా నెంబర్ సపోజ్ ఎగ్జాంపుల్ 8 అనుకున్నాం అనుకో. ఈ 8 అనేది మనకు టేబుల్స్ అనేది ఎప్పటి నుండో వచ్చు కదా. టేబుల్స్ అనేవి చాలా 10 మినిమం 10 వరకు వస్తాయి. సో ఈ 8 అనేది ఏ టేబుల్స్లో వస్తుందో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్ 1 టేబుల్ డెఫినెట్లీ ఏ నెంబర్ అయినా 1 టేబుల్లో వస్తుంది. ఈ 1 అనేది పక్కా ఫ్యాక్టర్ ఆఫ్ 8. నెక్స్ట్ కమింగ్ 1 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 8. సో 1 and 8 ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 వచ్చేసాయి. నెక్స్ట్ 8 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. 8 అనేది ఈవెన్ నెంబర్. సో డెఫినెట్లీ ఇంతమంది ఏమన్నా ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ వి సే అట్ ఈవెన్ నెంబర్స్. సో 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో కూడా వస్తుంది. 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 2 and 4. నెక్స్ట్ 3లో చూసుకుందాం. 3 టేబుల్ 8 వస్తుందా? రాదు. 4లో వస్తుందా? యా, బట్ వీ ఆల్రెడీ రిటర్న్ 4 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 8. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది 5, నో. 6, నో. 7, నో. 8. సో దీస్ 4 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. 1, 2, 4, 8 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. Now your task.
వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 36? కామెంట్లో పెట్టండి అందరూ. వాట్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 36? అర్థమైంది అనుకుంటా. ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ నెంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. లైక్ ఎగ్జాంపుల్ 8 చూసుకుంటే 8 ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ టేబుల్లో వస్తుందో 8 అనే నెంబర్, దాన్ని మనం ఫ్యాక్టర్స్ అని అంటాం. 1 టేబుల్లో 2, 4 and 8, దీస్ 4 ఓన్లీ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. గాట్ ఇట్? నెక్స్ట్ మల్టిపుల్స్. యు నో వాట్ ఈజ్ మల్టిపుల్స్? మల్టిపుల్స్ అని అంటే ఏం లేదు, టేబుల్స్. మనకు టేబుల్ వస్తే మల్టిపుల్స్ వచ్చేస్తాయి. దీన్ని మనం డిస్క్రైబ్ చేయాలని అంటే ఏ నెంబర్ obtained by multiplying another number. A number obtained by multiplying another number. Like example, ఏం లేదు 3 టేబుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ 4 అనేది 4 టేబుల్ వచ్చింది అనుకో, ఈ 4 టేబుల్ వచ్చేటి అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 4. లైక్ ఎగ్జాంపుల్ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ ఎక్కడి వరకు? మల్టిపుల్స్ ఆఫ్ 4 అప్ టు 10. వేస్తాను అప్ టు 10. దీన్ని మనం మల్టిపుల్స్ అని అంటే ఏ నెంబర్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ అనదర్ నెంబర్, అంటే ఆ టేబుల్లో అన్నీ వచ్చేదాన్ని మనం మల్టిపుల్స్ అని అంటాం. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్, వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8? I need up to 8 only. I need up to 8 multiples only. Comment. అర్థమైందని అనుకుంటున్నా. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, ఇది అర్థం కాలేదు, లేకపోతే స్లో చెప్పండి, స్పీడ్గా వెళ్తున్నారనన్నా నేను స్లోగా చెప్తాను. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కామెంట్లో పెట్టండి. టుడే డే 1 నెంబర్స్ నేర్చుకున్నామని, నెంబర్స్లో ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అండ్ బేసిక్స్ అనేది నేర్చుకున్నాం. రేపు మనం కొత్త చాప్టర్తో కలుద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.